నాకు స్కార్పియో కావాలంటే స్కార్పియోనే కావాలి, బొలెరో కావాలంటే బొలెరోనే కావాలి అంటే మహీంద్రా ఎస్యూవీలకు ఉన్న ఆ క్రేజ్, ఆ కల్ట్ ఫాలోయింగ్ నిజంగా వేరే లెవెల్లో ఉంటుంది. ఇలాంటి అభిమానులకు కారు ఫీచర్లు ఏమున్నాయో, ఎన్ని అప్డేట్లు వచ్చాయో పెద్దగా పట్టించుకోరు, వాళ్లకు బ్రాండ్ మీద ఉన్న నమ్మకం చాలు. కానీ ఈసారి మహీంద్రా మాత్రం తన బొలెరో లైనప్లో కొన్ని మార్పులు చేసింది. 2025 బొలెరో మోడల్లో కొన్ని కొత్త ఫీచర్లు జోడించడంతో పాటు సస్పెన్షన్ ట్యూనింగ్ను కూడా కొద్దిగా సర్దుబాటు చేశారు. దీనివల్ల డ్రైవ్ అనుభవం మరింత స్మూత్గా, కంఫర్ట్గా మారింది. ఈ రోజు మన దగ్గర 2 మోడల్స్ ఉన్నాయి, బొలెరో మరియు బొలెరో నియో. ఈ వీడియోలో వీటిలో ఏం కొత్తగా వచ్చిందో, ఏమేమి అప్డేట్లు చేశారో సింపుల్గా, క్లియర్గా మీతో పంచుకోబోతున్నాను. కాబట్టి టైమ్స్ డ్రైవ్ మరో వీడియోకు స్వాగతం. సో వీడియోను ప్రారంభించే ముందు మీకు ఒక చిన్న విజ్ఞప్తి, మీరు ఇంకా టైమ్స్ డ్రైవ్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి టైమ్స్ డ్రైవ్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా రాబోయే తాజా వీడియోల కోసం బెల్ ఐకాన్ను నొక్కండి. అలాగే మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు మమ్మల్ని కామెంట్ బాక్స్లో అడగవచ్చు. రండి ఇప్పుడు 2 కార్ల గురించి మాట్లాడుకుందాం. ముందుగా దేశీ జివాగన్ అని పిలువబడే బొలెరో గురించి మాట్లాడుకుందాం. ఇందులో ముందుగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే, ఇప్పుడు దీంట్లో కొత్త వేరియంట్ని జోడించారు. ఇంతకుముందు ఈ కారు VR వరకు మాత్రమే అందుబాటులో ఉండేది, ఇప్పుడు B8 కూడా వచ్చింది. అలాగే మీరు చూస్తున్న ఈ కొత్త రంగు, ఇది స్టెల్త్ బ్లాక్, ఈ మోడల్లో కొత్తగా యాడ్ చేశారు. దృశ్యపరంగా చూస్తే ఇక్కడ మీకు కనపడే ముఖ్యమైన మార్పు ఏమిటంటే, దీని ఫ్రంట్ గ్రిల్ ఇప్పుడు పూర్తిగా కొత్తగా డిజైన్ చేసినట్లు కనిపిస్తుంది. ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్ భాగాలు కొన్ని జోడించారు. అలాగే ముందు భాగంలో ఇప్పుడు హాలోజన్ ఫాగ్ ల్యాంప్స్ కూడా పొందుపరిచారు. హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే అవి ఇప్పటికీ పాత మోడల్లో ఉన్న హాలోజన్ రకంనే ఉంటాయి. కారు డైమెన్షన్స్ చూస్తే వెడల్పు, పొడవు, ఎత్తు అన్ని గత మోడల్లానే ఉన్నాయి. ఇక సైడ్ ప్రొఫైల్లో చూస్తే దీంట్లో 16 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ జోడించారు. వీటితో కారు లుక్ మరింత స్టైలిష్గా, ప్రీమియంగా మారింది. మిగతావి చూస్తే కారు యొక్క డైమెన్షన్స్ వగైరా అన్ని పాత మోడల్లాగే ఉంటాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు, పెద్దగా ఎలాంటి మార్పులు కనిపించవు. డోర్ హ్యాండిల్స్, మిర్రర్స్ అన్ని మునుపటి మాదిరిగానే ఉన్నాయి. పై భాగంలో యాంటెన్నా కూడా అదే చోట ఉంటుంది. వెనుక వైపు చూస్తే ఎక్స్పోజ్డ్ హింజెస్, స్పేర్ వీల్, మహీంద్రా లోగో, బొలెరో లోగో ఇవన్నీ పాత డిజైన్లోనే కొనసాగుతున్నాయి. ఇది ఇప్పటికీ 7 సీటర్ ఎస్యూవీ కాబట్టి వెనుక భాగంలో కూడా 2 చిన్న సీట్లు కనిపిస్తాయి. మొత్తంగా చెప్పాలంటే బాహ్యంగా, ఎక్స్టీరియర్గా పెద్దగా మార్పులు లేవు. కానీ ముఖ్యమైన మార్పులు మాత్రం ఇంటీరియర్లో చేశారు. లోపలికి వెళ్తే కారు ఇప్పుడు లైట్ బేస్ కలర్ ఇంటీరియర్తో వస్తుంది. ఇది కాస్త ప్రీమియంగా కనిపిస్తుంది. లెదరెట్ సీట్ అపోల్స్టరీను జోడించారు. అలాగే మహీంద్రా చెబుతున్నట్లుగా రైడ్ కంఫర్ట్ కూడా ఇప్పుడు మెరుగుపడింది. ఇంకా డోర్ పాకెట్స్లో 1 లీటర్ బాటిల్ హోల్డర్స్ కూడా ఇచ్చారు. ఇది డైలీ యూజ్కి బాగా సౌకర్యంగా ఉంటుంది. ఇక ఇప్పుడు మీరు గమనించగలిగేది ఏమిటంటే, ఇంటీరియర్లో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను ఇప్పుడు జోడించారు. ఇది ఇంతకుముందు బొలెరోలో లభించేది కాదు. దీనివలన కారు కాస్త మోడ్రన్గా మరియు ప్రీమియంగా అనిపిస్తుంది. ఇక టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇక్కడ కొత్తగా చేర్చారు. ఇది ఈ కాలానికి చాలా ఉపయోగకరమైన అప్డేట్. స్టీరింగ్ వీల్పై కంట్రోల్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. దాంతో మీరు మ్యూజిక్ లేదా కాల్స్ను నేరుగా స్టీరింగ్ నుంచే నియంత్రించవచ్చు. అయితే గేర్ నాబ్, డాష్ బోర్డ్ లేఅవుట్ వంటి మిగతా భాగాలు మాత్రం పాత మోడల్లాగే ఉన్నాయి, అంటే అవి పెద్దగా మార్పు చెందలేదు. ఇక మల్టీఫంక్షన్ డిస్ప్లే, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి చెప్పాలంటే ఇది ఇప్పుడు పూర్తిగా డిజిటల్ వెర్షన్గా వస్తుంది. ఇందులో మీరు టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఫ్యూయల్ గేజ్, టెంపరేచర్ గేజ్, ఇంకా వార్నింగ్ లైట్లు వంటి అనేక ఫీచర్లు చూడగలుగుతారు. ఇప్పుడు కారు బయటకి వెళ్లి దీని ఇంజిన్ సెటప్ గురించి మాట్లాడుకుంటే, ఇది ఇప్పటికీ పాత ఎంహాక్ 75 డీజిల్ ఇంజిన్తోనే వస్తోంది. ఇది 75 bhp పవర్ మరియు 210 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మొత్తానికి కొత్త బొలెరోలో కొన్ని ఆధునిక ఫీచర్లు జోడించబడినా దాని పవర్ ట్రైన్ మరియు క్లాసిక్ లుక్ మాత్రం అదేలా కొనసాగుతున్నాయి. ఇక తదుపరి కారు బొలెరో నియోలో ఏ మార్పులు వచ్చాయో చూద్దాం. కాబట్టి ఇది మరో కారు. ఇది బొలెరో నియో. మీరు విజువల్గా చూస్తే దీనిలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. మిగిలినవి మీకు కనిపించని కొన్ని మార్పులు చెప్తాను, ఎందుకంటే దీనిలో కొత్త వేరియంట్ యాడ్ అయ్యింది. గతంలో N10 వరకు మాత్రమే అందుబాటులో ఉండేది, కానీ ఇప్పుడు దీనిలో మీకు N11 వేరియంట్ కూడా అందుబాటులో ఉండబోతోంది. దీనిలో మీకు కొత్త కలర్ ఆప్షన్స్ కూడా లభించనున్నాయి. ఇక్కడ మీకు పూర్తిగా 2 కొత్త కలర్ ఆప్షన్స్ లభించనున్నాయి. ఒకటి గ్రే మరియు ఒకటి జీన్స్ బ్లూ, మరియు 3 కొత్త డ్యూయల్ టోన్ కలర్స్లో కూడా ఇప్పుడు ఈ బొలెరో నియో మీకు కనిపించనుంది. సరే, ఇప్పుడు ఈ కారులో మీకు సరిగ్గా ఏ మార్పులు కనిపిస్తాయో చూద్దాం మరియు చూపిస్తాను. ఓవరాల్గా ఫ్రంట్ నుంచి చూస్తే ఇందులో మీకు సరికొత్త గ్రిల్ కనిపిస్తుంది. దాంతోపాటు ఈ భాగాన్ని కూడా చూడొచ్చు. దీనిపై కూడా కొంత క్రోమ్ పార్ట్ యాడ్ అయ్యింది. దీని హెడ్ ల్యాంప్స్ గురించి మాట్లాడితే అవి మీకు ఇప్పటికీ హాలోజన్ రకానికి చెందినవే ఇందులో లభిస్తాయి. దాంతోపాటు ఇందులో మీకు LED DRLs కూడా కనిపిస్తుంది. ఫాగ్ ల్యాంప్స్ గురించి మాట్లాడితే
అవి మీకు ఇందులో ఇక్కడ అమర్చి ఉంటాయి. ఇవి దీని ఫ్రంట్ గురించి ప్రధాన విషయాలు, మరియు ఫ్రంట్ నుంచి ఇందులో మరే ఇతర మార్పు కనిపించదు. ఇక సైడ్ గురించి మాట్లాడితే ఇక్కడ మీకు సరికొత్త 16 ఇంచెస్ గ్రే అల్లాయ్ వీల్స్ కనిపిస్తాయి. అవి ఈ విధంగా ఉంటాయి. ఇక దీని డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే డైమెన్షన్స్ విషయంలో మళ్ళీ మీకు చెప్తున్నాను, రెండు కార్లవి అస్సలు మారవు, మీకు సేమ్ గానే కనిపిస్తాయి. అందులో ఎలాంటి మార్పు మీకు కనిపించదు. మిగతా వైపుల నుండి మొత్తం కారు ఈ విధంగా ఉంటుంది. ఇంకా వెనుక వైపు గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీరు చూస్తే వెనుక నుండి కూడా దృశ్యపరంగా ఎలాంటి మార్పు మీకు కనిపించదు. కారు మొత్తం ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తున్నాను. బోలెరో నియో బ్యాడ్జింగ్ ఉంటుంది. స్పేర్ వీల్ మీరు చూడవచ్చు, మరియు ఇక్కడ చూస్తే N11 బ్యాడ్జింగ్ కూడా మీకు కనిపిస్తుంది. తర్వాత దీని బూట్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. ముందులానే ఎలా ఓపెన్ అయ్యేదో అలాగే అవుతుంది. ఇక్కడ వెనుక మీకు 2 సీట్ల సెటప్ లభిస్తుంది. ఇంకా ముందు వైపు నుండి ఇది మళ్ళీ 5 సీటర్. కాబట్టి మొత్తం ఇది మీకు 7 సీటర్ కారుగా కనిపించబోతుంది. ఇప్పుడు కారు లోపల మీకు ఏమేం మార్పులు రాబోతున్నాయి? కారు లోపలికి వెళ్లి వాటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా మీకు దీని కీస్ చూపిస్తాను. అయితే ఇలాంటి కీస్ మీకు లభిస్తాయి. ముందు ఎలా వచ్చేవో అచ్చం అలాగే దీని లోపల కూడా లభిస్తాయి. మరియు మీరు దీనిలో చూడగలిగే విజువల్ మార్పు ఇక్కడ దీని ఇంటీరియర్లో కనిపించబోతోంది. ల్యూనార్ గ్రే రంగులో దీని కారు ఇంటీరియర్ ఇప్పుడు మీకు లభించబోతోంది. సీట్ అపోల్స్టరీ పూర్తిగా ల్యూనార్ గ్రే రంగులో దీని లోపల చేశారు. ఈ టాప్ ఎండ్ వేరియంట్లో మీకు ఈ రంగు లభించబోతోంది. మిగతావి దీనికంటే తక్కువ ఏదైనా వేరియంట్ తీసుకుంటే దీని లోపల మచా బ్రౌన్ రంగులో ఇంటీరియర్ లభిస్తుంది. మీరు ఇంతకు ముందు వీరి స్కార్పియోలో చూసి ఉంటారు. స్కార్పియో ఎన్ చూసి ఉంటారు. మరియు ఇక్కడ మీకు ఏమేమి లభిస్తాయో ఇతర విషయాల గురించి కూడా చెప్తాను. కాబట్టి ఇక్కడ స్క్రీన్ చూస్తే స్క్రీన్ ఇప్పుడు కొద్దిగా అప్డేట్ అయ్యింది. ఇక దీని స్టీరింగ్ చూస్తే స్టీరింగ్ వీల్ మీకు ఈ విధంగా లభిస్తుంది. ఇక్కడ క్రూయిజ్ కంట్రోల్ బటన్స్, మ్యూజిక్ స్విచ్లు కొన్ని మీకు కనిపిస్తాయి. అలాగే ఇక్కడ ఒక కొత్త ఆడిషన్ చూస్తే దీనిలో మీకు USB Type-C సాకెట్ కూడా ఇప్పుడు ఈ కారులో లభించబోతోంది. మొత్తం మీద కారు చూస్తే అది మీకు ముందులాగే ఉండబోతోంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే దీనిలో ఎయిర్ బ్యాగ్స్ కోసం మీరు చూస్తుంటే మీకు దీనిలో కేవలం 2 మాత్రమే లభించబోతున్నాయి. మిగతావి ఇక్కడ ఆర్మ్రెస్ట్ లాంటివి మీరు చూడవచ్చు. డ్రైవర్ కోసం, కో డ్రైవర్ కోసం ఉన్నాయి. ముఖ్యంగా ఈ విషయాలన్నీ మీకు ముందు ఇంటీరియర్ నుండి కనిపిస్తాయి. కారు వెనుక సీట్లోకి వెళ్దాం. వెనుక సీట్లో పెద్దగా మార్పు ఏమీ లేదు, కానీ ఈ కారులో స్పేస్ ఎలా ఉండబోతుందో మీకు చెబుతాను. మనం వెనుక సీటులో కూర్చుందాం. మీరు వెనుక సీటులో కూర్చోగానే ఇక్కడ మీకు ఎలాంటి మార్పులు కనిపించవు. మరియు మీ సూచన కోసం ఇక్కడ మీకు ఖాళీ ఈ విధంగా లభిస్తుంది. నేను 5 feet 10 inches ఉన్నాను, మరియు నాకు స్థలం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు ఆర్మ్ రెస్ట్ మొదలైనవి కూడా లభిస్తాయి. ఎంతమంది కూర్చోవచ్చనే దాని గురించి మాట్లాడితే 3 వ్యక్తులు ఇక్కడ హాయిగా కూర్చోవచ్చు. మొత్తంగా ఇవన్నీ ఈ కారు గురించిన విషయాలు. ఇప్పుడు కారు బయటికి వెళ్లి దాని ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. దీనిలో కూడా మీకు ఇంజిన్ అచ్చంగా అలాగే ఉంటుంది. అమాక్ 100, దీనిలో 100 bhp శక్తి మరియు 260 Nm టార్క్ మీకు లభిస్తుంది. ఇక దీని సస్పెన్షన్ల గురించి 2 కార్ల గురించి మాట్లాడితే వాటిని మహీంద్రా అప్డేట్ చేసింది. అంటే సస్పెన్షన్ల విషయంలో మీకు ఇంతకు ముందు వచ్చిన సమస్యలు బహుశా ఇప్పుడు ఎదురుకావు. అంటే మేము దీన్ని ఇంకా నడిపి చూడలేదు, కానీ మహీంద్రా దీన్ని అప్డేట్ చేశామని చెప్పింది. కాబట్టి గాయ్స్, ఈ 2 కార్ల మార్పుల గురించి మీ ఆలోచనలు ఏమిటి? మాకు కామెంట్లలో తప్పకుండా చెప్పండి. మరి ఈ మార్పులు సరిపోతాయా? మీ కారు కొనుగోలు నిర్ణయం తీసుకోవడంలో ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయో కూడా మాకు కామెంట్లలో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.